అంత ప్రాణం వాడు. ఈ హ్మ్. రోజుగా నేను వాడిని ఫాలో ఈ రోజుగా నేను వాడిని అన్‌ఫాలో చేయలే. హ్మ్. అందరిని చేసిన. వాడిని ఇంకొక ఇద్దరు మా ఫ్రెండ్స్‌ని పెట్టిన. మరి అంత ఫ్రెండ్‌షిప్ బావుంది. ఈ అమ్మాయికి కూడా ఇష్టమే అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు ఒప్పించలేకపోయారు? ఒకటే ఊరు గదా! ఒకటే ఊరు. ఒకటే ఊరు. ఒకటే ఊరు. సో, క్యాస్ట్ ప్రాబ్లమ్ ఇవేమీ లేవింక. క్యాస్ట్ ప్రాబ్లమే. క్యాస్ట్ ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. క్యాస్ట్ ప్రాబ్లమ్. ఎందుకు ఒప్పించలేకపోయారు? అదే ఏమైంది? మరి వాళ్ళ మమ్మీ అంటే లవ్ స్టార్టింగ్‌లో 100 చెప్తారు. హ్మ్. వన్స్ ఇంట్లో దొరికినప్పుడు తట్టుకునే శక్తి ఉండాల. హ్మ్. ఎదిరించే శక్తి ఉండాల. 3 ఇయర్స్‌లో ఆ అమ్మాయికి ఒకసారి వాళ్ళ డ్యాడీ లేచి కూర్చో ఒకేసారి కొట్టేస్తే మాత్రం ప్రేమ చంపుకుంటారా? హ్మ్. ఒక అబ్బాయి ప్రేమిస్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకుంటే మేము తీసుకుపోయి ఎక్కడైనా పెట్టుకుంటాం. వేరే నేను కూలి పని చేసి అన్నా సాకుతాం. కరెక్టే కదా ఇది. చాలా కేసెస్ చూస్తుంటారు మీరు. హ్మ్. హ్మ్. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేకుంటే అబ్బాయి తీసుకుపోయి ఎక్కడో వేరే దగ్గర ఉంటాడు. కానీ అమ్మాయి అంత ఒక అమ్మాయి అనుకుంటే ఏమని చేయొచ్చు. కానీ తను అనుకోలేదు. లవ్ చేసేటప్పుడు అనుకైంది. దీని గురించి స్టోరీ చెప్పాలంటే ఈ చేయి కట్టేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు ఫస్ట్. హ్మ్. "ఏం డ్రింక్ చేసేసినావా? ఏం అట్లా ఊగుతున్నావు" అని. హ్మ్. లేదంటే నేను చేయి కట్టేసుకుని నాకు బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. హ్మ్. మా తల తిరుగుతుంది కొద్దిగా అంటే కరెక్ట్ టైంకి వచ్చా 1 సార్లు బయటకొచ్చి నానమ్మ వీడిని బయటికి పంపిస్తావా లేదా? ఓహ్! ఇట్లనే బయటికి పంపిస్తావా లేదా? మా డ్యాడీ రాను నీ కథ చెప్తా. నేను ఇంకా కళ్ళలో వాటర్ చేస్తున్నా ఇంకా. అసలు ఏం చెప్పాలా? మా అమ్మ నాన్న కంటే ఎక్కువ ఆ పిల్లని నమ్మిన. అట్లాంటిది ఇట్లా మళ్ళీ ఇంత ఉంటదనుకోలే అస్సలు నేను.